మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు మత్తయి సువార్త 4వ అధ్యాయము 7వ వచనము. అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట సెలవిస్తుంది, నీ దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని నీవు ఎప్పుడు కూడా శోధించకూడదు. అటువంటి స్వభావం ఉంటే విడిచిపెట్టేసేయి. దేవుని బిడ్డలారా, మనం దేవుణ్ణి శోధించేవారిగా ఉండకూడదు. ఆయన ఏం చెబితే అది చేసేవానిగా మనం ఉండాల. అప్పుడే దేవునికి నువ్వు ఇష్టుడిగా ఉండగలుగుతావు. ఈ రోజుల్లో చాలామంది నాకు అది ఇస్తే నీవు దేవుడవు, నాకు ఇది ఇస్తే దేవుడవు అని తమ ఆశల కొలది అడిగి వాళ్ళు ఆ ప్రార్థనలకు జవాబు రాకపోవడం వలన దేవుణ్ణి శోధించడం అలవాటు చేసుకున్నారు. దేవుని బిడ్డలారా, ఆ స్వభావం అనేది మనము దేవునికి దూరం అయ్యేలా చేస్తుంది. అందుకే దేవుని బిడ్డలారా, శోధించడము కంటే దేవుడు చెప్పింది చేయడం ఎంతో ప్రాముఖ్యం. అది ఎంతో మంచిది కూడా. దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టానుసారులుగా మనం బ్రతకాలి. కానీ దేవుడు ఏదో ఇస్తాడు, అది ఇచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్దాం అనే ఒక చెడ్డ స్వభావమును విడిచిపెడితేనే దేవుడు చెప్పింది చేయగలుగుతాం. ఇక నుంచైనా దేవుణ్ణి శోధించడం మానేసి, అయ్యా నువ్వు ఏమి ఇస్తావో అదే తీసుకుంటా, నీవు ఏమి చెప్తావో అదే చేస్తాను అని ఒక తీర్మానం చేసుకో. దేవునికి ఇష్టురాలిగా బ్రతుకు. అప్పుడు నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. నువ్వు అడిగిన కంటే, ఊహించిన కంటే అత్యధికముగా మేలులు నీ జీవితంలో చేస్తాడు. కానీ నీవు నీ ఆశ కొలది దేవుణ్ణి శోధించవద్దు. దేవుడు చెప్పింది చేయాలా, దేవుడు ఇచ్చింది తీసుకోవాలా. ఇది గనక అలవాటు చేసుకుంటే నీకంటే దేవునికి ఇష్టలుగా మరి ఒకరు ఉండలేరు. అందుకే దేవుని బిడ్డలారా, శోధించడం మానేసి ఆయన చెప్పింది చేయడం అలవరుచుకోవాలని దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు నాయనా. ఇన్నాళ్ళు ఇశ్రాయేలు ప్రజల్లాగా మిమ్మల్ని శోధించామేమో, అలాంటి మనసును అలాంటి స్వభావమును తీసివేసి నువ్వు ఇచ్చింది నువ్వు చెప్పింది చేసే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.